వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చి లైనింగ్ని తీసుకున్నాను. 43 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను పొడవు. నడుముకి వచ్చి 30 ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు. 30 ఇంచెస్ని సగం తీసుకుంటే 15 ఇంచెస్ వస్తుంది. 15 ఇంచులో సగం తీసుకుంటే 7.5 ఇంచెస్ వస్తుంది. 7.5 ఇంచెస్లోంచి 3.5 ఇంచెస్ వస్తుంది. 8 భాగాలుగా చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. క్రాస్గా కట్ చేసుకుంటున్నాను లైనింగ్ని. శారీ పెట్టికోట్ లాగా ఇలా కట్ చేసుకుంటే బాగా లంబుగా వస్తుంది క్లాత్ ఎడబడడం కోసం. ఇప్పుడైతే స్కేల్తో లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. లైన్ డ్రా చేసుకున్నాను కదా, డ్రా చేసుకున్న ప్రకారంగా కట్ చేసేసుకుంటున్నాను లైనింగ్ని. ఫోల్డ్ అనేది మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఓపెన్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలండి మనం క్లాత్ని. నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ చేసేసాను. ఇవి 6 పీసెస్ వస్తాయి. 2 పీసెస్ ఏమో పెద్దవిగా వస్తాయి, 4 పీసెస్ ఏమో చిన్నగా వస్తాయి. ఇలా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు మెయిన్ క్లాత్ని మార్కింగ్ చేసుకుంటున్నానండి. మెయిన్ క్లాత్ని కూడా 43 ఇంచెస్ తీసుకుంటున్నాను పొడవు. మార్క్ చేసుకున్న దగ్గర లైన్ డ్రా చేసుకున్నాను స్ట్రైట్గా. ఇప్పుడైతే లైన్ డ్రా చేసుకున్నాను కదా, మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు కింద లెహంగాకి కట్ వర్క్ వచ్చేటట్టు పేపర్ని కట్ చేసుకున్నాను. దాని ప్రకారంగా పేపర్ని కట్ వర్క్ డిజైన్తో కట్ చేసుకున్నాను. దాన్ని పెట్టేసి మెయిన్ క్లాత్ మీద నేను కూడా సేమ్ అలాగే పేపర్ డిజైన్ ప్రకారం కట్ చేస్తున్నాను. మీకు కూడా కావాలంటే ఈ డిజైన్ ఇలా కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ని ఇలా కట్ వర్క్ కట్ చేసేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడైతే బాడీ పార్ట్ కొలతలు తీసుకుంటున్నానండి. లైనింగ్ మీద బాడీ పార్ట్ వచ్చి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను పొడవు. చెస్ట్ లూజ్ వచ్చి 18 ఇంచెస్ తీసుకుంటున్నాను. టూ ఇంచెస్ ఏమో ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. నెక్క పొడవు వచ్చి 6 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్క వెడల్పు వచ్చి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. పైన కూడా నెక్ వెడల్పు 2.5 ఇంచులు మా దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ కోసం 3.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్న దగ్గర లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నడుము లూజ్ వచ్చి 7.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకుంటున్నాను.
మార్కింగ్ నెక్ దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గర లైన్ డ్రా చేసుకుంటున్నాను. సంక బార్ వచ్చి 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇటు కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. సంక దగ్గర రౌండ్ డ్రా చేసుకోవడం కోసం 1.5 ఇంచు పెట్టుకుని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే సంక దగ్గర రౌండ్ తీసుకుంటున్నాను. సంక దగ్గర 8 ఇంచులు దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. బాడీ పార్ట్ని ఖర్చుల దగ్గర ఒక నాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు పీజింగ్ తీసుకుంటున్నానండి. నెక్ చుట్టూ స్టిఫ్గా ఉండడం కోసం నెక్ దగ్గర కట్ వర్క్ డిజైను పెట్టుకుంటున్నాను. దానికోసం 1.5 ఇంచు పెట్టుకుంటున్నాను కట్ వర్క్ డిజైన్ చేసుకోవడానికి. నెక్కి 2.5 ఇంచులు వెడల్పు తీసుకున్నాం కదా, పీజింగ్ కూడా 2.5 వెడల్పు తీసుకోవాలి. బార్ వచ్చి 6 ఇంచులు తీసుకున్నాం. మార్కింగ్ ప్రకారంగా రౌండ్ తీసుకుంటున్నాను కట్ వర్క్ కోసం. పీజింగ్ని ఇలా కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ ప్రకారం నెక్ చుట్టూ పీజింగ్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఫ్రంట్ బాడీ పార్ట్ ఇలా వచ్చింది. బ్యాక్ పార్ట్ కూడా స్క్వేర్ షేప్లో పీజింగ్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ పార్ట్ మీద బాడీ పార్ట్ని పెట్టి లైనింగ్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్నాక ఫ్రంట్ దగ్గర కర్వ్ షేప్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచు లోనికి తీసుకున్న దాన్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ బార్ వచ్చి అయితే 8 ఇంచెస్ తీసుకుంటున్నా. ఖర్చుల కోసం కింద ఒక లైన్ పెట్టుకుంటున్నా. ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటున్నా కదా, 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. హ్యాండ్కి పర్ఫెక్ట్ కొలతలు రావాలంటే ఇలా తీసుకోవాలి. హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి లెహంగాకి కింద కట్ వర్క్ కట్ చేసుకున్నాను కదండి, దానికి పీజింగ్ కూడా పెట్టుకున్నాను స్టిఫ్గా రావడం కోసం. పీజింగ్ పెట్టుకోవడం వల్ల
కట్ వర్క్ అనేది మనం కుట్టుకున్నాక ఈజీగా ఉంటుంది రౌండ్ తిప్పుకోవడానికి. ఇప్పుడు కుట్టుకున్న విధానం ప్రకారంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను. కట్ చేసుకునేటప్పుడు మూలల దగ్గర నాట్లు పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పీజింగ్ని కూడా కుట్టుకున్నాను కదా, దాన్ని వెనక్కి రివర్స్ తిప్పితే క్లాత్ ఈ విధంగా వస్తుంది రౌండ్గా. ఇప్పుడు ఇట్లా క్లాత్ని తిప్పేసుకుని రివర్స్గా దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సేమ్ మనం కట్ వర్క్ ఎలా తీసుకున్నామో అలా కుట్టు పైన వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చి లైనింగ్ జాయింట్ చేసుకుంటున్నాను. మరో పీస్ని కూడా జాయింట్ చేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను కదా, 1.5 ఇంచు ఫోల్డ్ చేసుకుని ఫిల్ట్ అయితే వేసేస్తున్నాను. లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ పెట్టి కుచ్చులు పెట్టుకుంటూ క్లాత్ జరుపుకుంటూ చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ చిన్న ప్రిల్స్ పెడుతున్నాను. ఈ విధంగా అయితే మన ఫ్రాక్ కోసం తీసుకున్న క్లాత్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. క్లాత్ అయితే కొంచెం జరగట్లేదు, స్మూత్గా ఉంది. అందుకే నేను కొంచెం స్క్రూ డ్రైవర్తో జరుపుకుంటూ కొంచెం లోనికి పెట్టి కుట్టుకుంటున్నా. ఇలా అయితే ఫ్రాక్ కోసం కింద పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇందడ పీజింగ్ కట్ చేసుకున్నాను కదా, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టి పీజింగ్ కూడా పెట్టుకుని మిషన్ చిన్నగా వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇలా స్లోగా నెక్ చుట్టూ కుట్టు వేసుకుంటూ తిప్పుకుంటూ కుట్టాలి. కదలకుండా ఉండడం కోసం నేను గుండు సూదులను పెట్టుకున్నాను నెక్ చుట్టూ క్లాత్ కరెక్ట్ జరగకుండా ఉండడానికి. నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని. అక్కడక్కడ నాట్లు పెట్టుకుంటున్నాను మూలల దగ్గర. ఇప్పుడైతే క్లాత్ని తిప్పేసుకుని కుట్టు వేసుకుంటున్నా పైన క్లాత్ పైన. బాడీ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు చుట్టూ జాయింట్ చేసుకుంటున్నాను క్లాత్ని. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాడీ బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాను.
ఇప్పుడు బాడీ ఫ్రంట్ దగ్గర డాట్స్ అయితే వేసుకుంటున్నాను. 1/4 ఇంచ్ తీసుకుని డాట్స్ వేసుకోవాలి. షోల్డర్కి సమానంగా తీసుకోవాలి డాట్స్ని. అయితే 2 పార్ట్స్ని బాడీ పార్ట్స్ని షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చి హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 2 ఇంచెస్ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఫ్రిల్స్ని పెట్టుకుంటున్నాను ఒకే దగ్గరకు వచ్చేటట్టు సమానంగా. మరో సైడ్ కూడా ఇలాగే సమానంగా వచ్చేటట్టు ఫ్రిల్స్ని తీసుకోవాలి ఒక చోటుకి. ఇలా తీసుకున్నాం కదా, వీటి మీద కదలకుండా ఉండడానికి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఫ్రిల్స్ మీద పాదం పెట్టి కుట్టు వేసుకోవాలి. ఫ్రిల్స్ అయితే ఇలా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మరొక ఫిల్ట్ కోసం క్లాత్ని జాయింట్ చేసుకుంటున్నాను. మెయిన్ పార్ట్ మీద లైనింగ్ పార్ట్ని హ్యాండ్ పార్ట్ని పెట్టుకుని కుట్టు వేసేసుకోవాలి. క్లాత్ అయితే జరిగిపోతుందండి, జరగకుండా సమానంగా పెట్టుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ని లోన వైపు మడిచేసి దానిపైన మరొక కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే లేస్ జాయింట్ చేసుకుంటున్నాను హ్యాండ్కి. పై వైపు కూడా లేస్ని జాయింట్ చేసుకుంటున్నాను. అక్కడ ఒక షో బటన్ కుట్టుకుంటున్నానండి కుచ్చుల దగ్గర. 2 హ్యాండ్స్ ఇలా అయితే రెడీ అయిపోయినాయి. పైన కుచ్చు చూసారా, చాలా బాగా వచ్చింది. లేస్ వేస్తే చాలా లుక్గా అనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్ని జాయింట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ని జాయింట్ చేసేసుకున్నాను కదా, డబల్ కుట్టు కూడా వేసుకుంటున్నాను. టూ హ్యాండ్స్
హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకున్నాను బాడీ పార్ట్. ఇప్పుడు కింద పార్ట్ని కూడా బాడీ పార్ట్కి జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్కి హ్యాండ్స్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటున్నాను. లాంగ్ ఫ్రాక్ మొత్తం జాయింట్ చేసేసుకున్నాను 2 సైడ్స్. ఇప్పుడు పైన లేస్ అతుక్కుంటున్నాను బాడీ పార్ట్కి ఫ్రంట్ వైపు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డబల్ లేస్ కూడా జాయింట్ చేసుకుంటున్నాను. లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా మొత్తం రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ.